దేవుని నామానికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ఆదివార దినమును బట్టి దేవుడు ఈ పరిశుద్ధ ఆదివార దినమును ఉదయకాలం సమయంలో మనం దేవుని సన్నిధిలో మనము ఇట్టి విధంగా నిలబడడానికి దేవుడు చూపిన కృపను బట్టి మొదటగా దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 8వ కీర్తనను మనం ధ్యానించుకోవడం ఒక గొప్ప భాగ్యం. దావీదు గారి జీవితంలో ఎన్నో సందర్భాలు, బాధలో ఉన్న సందర్భాలు, సౌలు చే వెంబడింపబడి ప్రాణరక్షణ కోసం పరిగెత్తిన సందర్భం, తన సొంత కుమారుడిచే సముఖము నుండి పారిపోయినప్పుడు కూడా బాధపడుతూ కొన్ని కీర్తనలు రాశారు. అలాగే అనేక సందర్భాల్లో భయము నుండి ఆయన జీవితంలో అనేక కీర్తనలు రావడం మనం చూసాం. ఈ కీర్తన ఒక ఆనంద కీర్తన. తన హృదయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తను రక్షించిన విధానం బట్టి, తన జీవితంలో జరిగిన మేలును బట్టి, దేవుడు తను రక్షించిన విధానాన్ని బట్టి, తను కలగజేసిన సమాధానాన్ని బట్టి, తనకు కలగజేసిన నెమ్మదిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ కీర్తన అనేది రాయడము జరిగిందన్నమాట. ఈ కీర్తనలో మొత్తము 9 వచనాలు ఉన్నాయి. 9 వచనాల్లో మొదటగా దేవుడు సమస్త సృష్టిని బట్టి దేవుణ్ణి గణపరచడం అనేది కనబడుతుంది. అలాగే దేవుడు మనుష్యుని రూపించి వానికి ఇచ్చిన మహిమను దాన్ని బట్టి దేవుని స్తుతించడం కనబడుతుంది. అలాగే మూడవదిగా దేవుడు మనుష్య కుమారుడికి ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవునికి స్తుతించడం. దావీదు ఈ కీర్తనలో 3 కారణాలను బట్టి దేవుని స్తుతించడం అనేది ఈ కీర్తనలో మనకి కనబడుతుంది. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, ఈ కీర్తనను మనం ధ్యానించుకోవడానికి ఒక్కసారి ముందు శీర్షిక భాగం ఒక్కసారి చూసినట్లయితే, ప్రధాన గాయకునికి కీర్తి రాగమును బట్టి పాడదగినది ఈ దావీదు కీర్తన. ఈ కీర్తన దావీదు గారిచే ప్రధాన గాయకునికి ఇవ్వబడిన కీర్తన. గితీతు రాగము, గితీతు అనగా ద్రాక్ష తొట్టి గురించి అని అర్థం వస్తుందన్నమాట. హెబ్రూ భాషలో గితీతు అనగా ద్రాక్ష తొట్టె, అంటే ద్రాక్ష తొట్టిలో ద్రాక్ష పళ్ళను వేసి తొక్కుతారనమాట. అంటే ఆ విధంగా త్రొక్కబడినప్పుడు వచ్చిన కీర్తన ఈ కీర్తన. ప్రియులరా, యేసు ప్రభు వారు మొదటగా వచ్చినప్పుడు ఆయన తన యొక్క రక్తాన్ని ఈ లోకం కొరకు చెందించడాలనే విషయం మనకందరికీ తెలుసు. రెండవ రాకడ వచ్చినప్పుడు ప్రభువు వారు ఈ ద్రాక్ష తోటలో తను ద్రాక్ష పళ్ళను తొక్కినప్పుడు అతని శరీరం అంతా కూడా రక్తం అవుతుంది. ఈసారి వచ్చిన రక్తము ఆయన రక్తం కాదు, అది ఎవరి రక్తం? అది అపవాది రక్తము, అపవాది సంబంధుల రక్తం అన్నమాట. ఈయన రెండవసారి అటువంటి సందర్భం అన్నమాట ఇది. అలాగే ఈ కీర్తన మనం ధ్యానించుకున్నట్లయితే మనం ఎన్ని వచనాలు ఉన్నాయి అనుకున్నామండి? 9 వచనాలు. ఈ కీర్తన ధ్యానంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. సమస్త సృష్టికి కారణభూతుడమైన తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి ఈ కీర్తన ధ్యానించుకుంటుండగా మీరు వ్రాయించిన ఉద్దేశాన్ని మేము ఎరుగుటకును, ఆ ఉద్దేశాన్ని ఎరిగి మీ చిత్తానుసారంగా జీవించుటకును, మీ రాకడ వరకు మేము నమ్మకమైన విశ్వాసంతో కలిగిన గుంపులో మేము ఉండుటకును, మరలా మీ రాకడలో మేము ఎత్తబడే గుంపులో మేము ఉండుటకు కావలసిన కృపా కనికరము మాకు దయచేయండి దేవా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తనను ధ్యానించుకుందాం. ప్రభు రాయించబడిన ఉద్దేశం ఏంటో ఈ కీర్తన ధ్యానం ద్వారా మనం తెలుసుకుందాం. మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అనేది ఈ కీర్తనలో మనం చూస్తామండి. ముందుగా మొదట 2 వచనాలు చదువుకుందాం. ఇందులో, యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనబరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావము కలది. ఈ యెహోవా అను పదము బైబిల్ గ్రంథంలో చాలా ఉత్తమమైనది, ఉన్నతమైనది. యెహోవా అనే పదము హెబ్రూ భాష పదము. యెహోవా అనే మాటకి అర్థము ఉన్నవాడు, అనువాడైన
పదం అని అర్థం వస్తుంది. యెహోవా అనే పదము బైబిల్ గ్రంథంలో 7,000 మార్లు వస్తుంది అనమాట. 7,000 సార్లు అంతకంటే ఎక్కువగానే రాయబడుతుంది. యెహోవా అనే మాటకి అర్థం ఏంటండి ప్రియులారా? ఒకసారి చెప్పండి అందరూ. ఉన్నవాడును అనువాడును ఆయన అర్థము వస్తుంది అనమాట. పూర్వము బైబిల్ తర్జుమాలో యెహోవా అనే మాట రాయడం కోసమట ఒకసారి బయటకు వెళ్ళి తమ కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని వచ్చి ఈ తర్జుమా చేసే గ్రంథ రచయితలు ఏం చేసేవారట, ఒక్కసారి రాసేవారట. ఆ పదాన్ని రాయడానికి బైబిల్తో బయటకు వెళ్ళి తమ శుద్ధి చేసుకొని వచ్చి యెహోవా అనే పదాన్ని బైబిల్ గ్రంథంలో రాశారు. అది ఎన్నిసార్లు ఉందండి? 7,000 మార్లు, అనేక మార్లు. ఆ పదాన్ని రాయడానికి ఆ గ్రంథ రచయితలు అదే రాసేవారు, అంత కష్టపడేవారు అనమాట. అంటే ఆయన నామం అంత భీకరమైన నామము, అంత ఘనమైన నామం అన్నమాట. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావం కలది. దేవుడు ఎంతో గొప్పవాడు. ఆకాశములో ఆయన మహిమ కనబరుస్తుంది. ఆకాశంలో కలిగి ఉన్న సమస్త సృష్టి ఏదైతే ఉందో, అంటే ఆకాశంలో చూసినట్లయితే నక్షత్రాలు, చంద్రుడు, సమస్త సృష్టిలో ఆయన యొక్క మహిమ అనేది మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది. సమస్త సృష్టి ఆయన చేసినదై ఉన్నది. అలాగే భూమి అంతటా నీ నామం ఎంతో ప్రభావం కలది. ఎందుకంటే ఈ భూమిని కూడా సృష్టించింది ఆయనే ఉన్నాడు అనమాట. ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని కూడా, ఈ భూమిలో ఉన్నవి ఏంటంటే గాలి, నీరు, సమస్తం అనేది కూడా ఆయనే చేసి ఉన్నాడు అనమాట. భూమిలో కలిగిన చెట్లు అయితే ఏంటి, జల ప్రవాహాలు అంటే ఇప్పుడు మనం లాస్ట్లో చదువుకుంటున్నాము, ఆకాశ పక్షులు ఏంటి కానీ, సముద్ర మత్స్యములు ఏంటి కానీ, సమస్త భూమిలో ఉన్న సమస్త సృష్టిని కూడా ఆయనే చేసి ఉన్నాడు కనుక భూమి అంతటా కూడా ఆయన నామము ఎంతో ప్రభావం కలది. దేవుడు సమస్త సృష్టిని సృష్టించిన విధానాన్ని బట్టి, అలాగే భూమిని సృష్టించిన విధానాన్ని బట్టి దావీదు దేవుణ్ణి ఎంతగానో స్తుతించడం అనేది ఈ మొదటి వచనంలో మనకి కనబడుతుంది. రెండవ వచనంలో శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పి వేటికే నీ విరోధులను బట్టి బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పి వేటికై నీ విరోధులను బట్టి బాలురి యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నాడు దేవుడు. ప్రియులారా, మనం నిర్గమకాండంలో చూసినట్లయితే అందులో ఎవరున్నారని, ఫరో చక్రవర్తి వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలుని బాధ పెట్టినప్పుడు దేవుడు ఎలా వెళ్ళాడని ఒక చంటి పిల్లవాడిని మోషేని పంపించాడు అనమాట. దేవుడు జ్ఞానులను ఎంచుకోలేదు, గొప్పవారిని ఎంచుకోలేదు. దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? ఒక చంటి పిల్లల్ని, ఒక మోషేని పంపించాడు. గొలియాతు మీదకి ఎవరిని పంపించాడు అంటే దేవుడు? బాలుడైన ఒక దావీదు. ఆయన గొప్పవారిని ఎంచుకోలేదండి దేవుడు ఎప్పుడు కూడా. చంటి పిల్లవారిని, చిన్నవారిని ఎంచుకున్నాడు. అంటే ప్రియులారా, దీని అసలైన మీనింగ్ ఏంటంటే, చంటి పిల్లలకి ఎటువంటి మనసు అయితే హృదయం ఉంటుందో అటువంటి హృదయం కలవారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు తన కొరకు, తన మహిమ కొరకు. దేవుడు ఎటువంటి వారిని? చంటి పిల్లల్ని ఏర్పరచుకున్నాడు. ఒకసారి మనము మత్తయి సువార్త 21వ అధ్యాయం చూసినట్లయితే 21 యేసు ప్రభు వారు నగర ప్రవేశం చేసినప్పుడు ఒక వాక్యం ఉంటుందండి. ఇది ఎక్కడ 16వ వచనం చూసినట్లయితే, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన్ని అడిగారు. ఎవరైనా వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు ఆయన అడిగారు. అందుకు యేసు, వినుచున్నాను, బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి అని మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పాను. ఈ ప్రవచనం అనేది నెరవేర్పు అనేది దావీదు గారు ఈ కీర్తనలో రాసిన ఈ ప్రవచనాన్ని మరలా
దావీదు రాసిన ఏదైతే ఈ వచనం ఉందో నెరవేర్పు యేసుక్రీస్తు వారు ఈ కీర్తనలో ఈ భాగాన్ని చదువుతూ నెరవేర్పు అనేది ప్రజలకి తెలియజేయడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే మళ్ళా మనం ఒక్కసారి 11లో ఒకసారి చూసినట్లయితే మనం ధ్యానించుకున్నదే 11 వర్షనము ఒక్కసారి ఇదేం లేదండి, అందులో నాకు ఇప్పుడు కొంచెం కనబడలేదు. ఓకే, 11లో కూడా ఎవరైతే చంటి పిల్లల మనస్సు కలిగి ఉంటారో, చిన్న పిల్లల మనస్సు కలిగి ఉంటారో అటువంటి మనస్సు కలిగిన వారే దేవుడు తనని ఏర్పరచుకుంటాడనే వాక్యం ఉంటుంది. అదే ఈ వాక్యం అంతే, ఇంకేం లేదు. 25 ఒకసారి చదువుకుందాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమును భూమినికి ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినవని నిన్ను స్తుతించుచున్నాను అనే వాక్యం అన్నమాట. ఒకసారి మీకు గుర్తు చేయాలని ఆశపడ్డాను కొంచెం. ఓకే అండి. అలాగే తర్వాత ఈ 2వ వచనంలో చూస్తే దేవుడు తన గొప్పతనాన్ని చేసుకోవడానికి తెలియజేయడానికి ఆయన జ్ఞానులను ఎంచుకోలేదు, పరిచయాలను ఎంచుకోలేదు, గొప్పవారిని ఎంచుకోలేదు. దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? చంటి పిల్లల్ని ఎంచుకున్నాడు. దీన్ని బట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మనం తెలుసుకొనగలం. అలాగే 3వ వచనం చూసినట్లయితే, నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రమును నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్లకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెమును తక్కువగా వాడిని చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటమును ధరింప చేసి ఉన్నావు. ప్రియులారా, దేవుడు మనిషిని చేసిన విధానం అనేది ఇక్కడ చేయబడి, దేవుడు మనుషుల్ని ఎంత ప్రేమించాడో, ఎంత ప్రేమించి తన రూపులో మనుషుల్ని ఎలా రూపించాడో అనేది వాక్యంలో చెప్పబడుతున్నది. దేవుని చేతి పని ఏంటంటే ఆకాశమును సమస్త చంద్ర నక్షత్రంలో ఆయన చేశాడు. అందులో ఒక భాగంగా తన రూపులో దేవుడు మనల్ని ఏర్పరచుకోవడం అనేది ఇక్కడ కనబడుతుంది. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెము, దేవుడు తన రూపులో మనల్ని తయారు చేశాడండి. మనల్ని తయారు చేసి ఆయన కంటే కొంచెం తక్కువనిగా మనల్ని చేశాడు. అంటే ఆయనకున్న మహిమ ఘనత ఇక్కడ ఇచ్చారు అని ఉండబడేది. కానీ ఈ వాక్యం రాయబడింది అయితే ఎవరి కొరకు రాయబడిందంటే మహిమ ప్రభావము ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఈ వాక్యము ప్రవచన రూపంగా రాయబడి ఉంది. మనకైతే అటువంటి మహిమ ప్రభావము లేదు. కానీ ఎందుకంటే మనము అల్పులము, అయోగ్యులమన్న, కానీ ఆయన రూపైతే దేవుడు మనకి దయచేశాడు. దాన్ని బట్టి దేవాదేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. దేవుని ఎంతగానో స్తుతింపబద్ధులమై ఉన్నాం. అలాగే 6వ వచనం చూసినట్లయితే, నీ చేతి పన్ను మీద వానికి అధికారం వచ్చి ఉన్నావు, గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ నక్షత్రములను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించడం అన్నింటికి వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనుషులకు ఇచ్చిన అధికారం, అంటే సమస్త సృష్టిపై, భూమిపై ఉన్న సమస్తానిపై దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడు మనం ప్రేమించిన విధానాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. దావీదు ఈ కీర్తన ద్వారా తెలియజేయాలని ఆశపడింది ఏంటి అంటే, దేవుడు సమస్త సృష్టి చేశాడు. సమస్త సృష్టి, ఆకాశ నక్షత్రాలను సమస్త సృష్టి చేసిన దాన్ని బట్టి దేవాదేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. అలాగే ఆయన రూపులో మనల్ని చేసి మన మహిమలో ఉంచినందుకు, తన మహిమకు మనల్ని పిలిచినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నామని, మరలా దేవుడు సమస్త భూమిపై దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నామని దావీదు 3 విషయాలు మనకి గుర్తు చేశాడు.
అట్టి కృపను బట్టి దావీదు ఎంతగానో దేవుని స్తుతించాడు. ఈ కీర్తన ధ్యానం ద్వారా మనము కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దేవుని గణపరచాలని, అలాగే ఆయన కృపను మరొక్క మారు జ్ఞాపకం చేసుకుని అల్పులము అయోగ్యులము ఆయన మనము ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబదులమే ఉన్నామని ఈ కీర్తన అనేది ఒక భావం అన్నమాట. ఈ కీర్తన యొక్క భావం. దీన్ని బట్టి దేవాదేవునికి కృప స్తుతులు చెల్లిస్తున్నాము. దేవుడు ఇంటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.